మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్నాం. ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఏదైనా ఒక క్షేత్రం ఒక దేవుడికి ప్రత్యేకంగా ఉంటుంది. కానీ పిఠాపురం క్షేత్రం మాత్రం శివుడు, దత్తాత్రేయ స్వామి, 10వ శక్తి పీఠమైన పురుహూతిక దేవి అమ్మవారికి ప్రసిద్ధి. ఈ పిఠాపురాన్ని ఇంతకుముందు పీఠికపురం అనేవాళ్ళంట. ఆ పేరు ఎలా మారిందో, అలాగే ఇక్కడి చరిత్ర గురించి ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ భూమండలానికి నివసిస్తున్న గయాసుడనే రాక్షసుని సంహారార్థం ఇక్కడ ముని రూపంలో వచ్చి, ఆ ముని రూపంలో వచ్చిన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గయాసుడిని అడుగుతారు, నాయన మాకు 7 రోజుల కార్యక్రమం ఉంది, యజ్ఞం చేసుకోవాలి, మాకు ఒక స్థలాన్ని కావలసి ఉంది అని చెప్తారు. అప్పుడు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముని రూపంలో వచ్చారని తెలియకుండానే ఆ గయాసుడు దానకర్ణుడు వారు వరాన్ని ఇస్తారు. ఏమనంటే మీరు ఎక్కడైనా చేసుకోండి, నేను ఇవ్వగలను స్థలం అని చెప్తారు. అప్పుడు గయాసురుడిని ఈ ఏదైతే బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు ఆకాశానికి భూమికి మధ్యస్థంగా కావాలని చెప్తారు. ఆకాశానికి మధ్యస్థంగా అవుతుందా, అది సాధ్యమేనానండి అని చెప్తే అడుగుతారు గయాసురుడు. అవునండి, మీరు యొక్క శరీరాన్ని ఈ పిఠాపురం నుంచి గై వరకు నిశ్వాసాలు అంటే ఊపిరితిత్తులు బంధించి ఒక రాయిలా పడుకుని ఉంటే మీ హృదయం మీద 7 రోజులు కార్యక్రమం చేస్తాము అని చెప్తారు. ఆ 7 రోజుల కార్యక్రమం అయిన తర్వాత 6 రోజుల కార్యక్రమం జరుగుతుంది. 6వ రోజున తెల్లవారుజాన ఉదయం 7వ రోజున తెల్లవారుజాన 2 నిమిషాల ముందర ఈ గయాసురుడిని సంహారార్థం ఎలాగైనా సంహరించాలి వంకబెట్టుకుని అని చెప్పేసి ఈశ్వరుడు ఆలోచన చేసి కోడులోకి ప్రవేశించి కుక్కురొక్కు అని చెప్పి కూసి వెలిసారు. అదే కుక్కుటేశ్వర స్వామి. ఆ విధంగా కుక్కుటేశ్వర స్వామి నామధేయం. ఆ తర్వాత ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అసల్లోపం ధరించి, నాయన మా యజ్ఞాన్ని నువ్వు భంగం చేశావు కాబట్టి నిన్ను సంహరిస్తున్నాము, అయ్యా అలా చేయొచ్చా, మీకు అడిగిన విధంగా నా యొక్క శరీరాన్ని మీకు ధారపోసినాను, ఈ విధంగా చేయొచ్చా, లేదు నాయన లోక కళ్యాణార్థం నిన్ను సంహరించడం జరుగుతోంది, అందుగురించి మీకైనా కోరిక ఉంటే కోరుకో అని చెప్తారు కృష్ణమూర్తి. అప్పుడు వారు గయాసుడు కోరుతారు వరాన్ని. ఏమైనా అడుగుతారంటే పితృదేవతలు పిండ ప్రదానం చేసినప్పుడు నా పేరు 3 సార్లు తరిస్తే కానీ తరించరు అని చెప్పేసి వరాన్ని ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ వరాన్ని ఇచ్చి విష్ణుమూర్తి తన చక్రం చేత 3 భాగాలు ఖండిస్తారు. శిరస్సు వెళ్ళి గైలో పడింది శిరోగయ. ఒరిస్సా దగ్గర జార్జిపూర్ జంక్షన్ ఉంది, అక్కడ నాభి భాగం పడింది నాభిగయ. ఈ చెరువులో ఇక్కడ పాదగయ అంటే పాదాలు పడ్డాయి, అందుకని పాదగయ. త్రిగయ పిండ ప్రదానం చేసినప్పుడు బ్రాహ్మలు గయ 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 అని చెప్పిస్తారు పిండాల మీద. ఎప్పుడైతే ఆ పిండాలు ఆ కార్యక్రమం జరుగుతుందో, ఆ కార్యక్రమం ఏంటో ఆ పిండాలని ఈ చెరువులో వేస్తారు. ఆ చెరువులో వేసిన పిండం ఆ స్వామివారికి పాదాలు చేరుకుని ముక్తినిస్తారు. ఇది ఇక్కడ పిఠాపురం చరిత్ర. తర్వాత అష్టాశక్తిపీఠంలో 10వ శక్తిపీఠం అమ్మవారు పురుహూతికాదేవి. అష్టాశక్తిపీఠంలో 18 భాగాల్లో అమ్మవారి కటి భాగం ఇక్కడ పడింది, దీన్ని పీఠము అంటారు. ఈ పీఠం ఈ పురంలో పడడం వల్ల పీఠికాపురము, ఆ తర్వాత రాను పిఠాపురంగా వచ్చింది. తర్వాత దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీముల కింద ఈ పిఠాపురంలో సుమతి రాజశర్మ అనే బ్రాహ్మణ దత్తాత్రేయుడు మొదటి రూపంలో జన్మించడం జరిగింది. ఇది ఈ దక్షిణ కాశీగా చెప్తారు. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ హర.
అలాగే దత్తాత్రేయ స్వామి తొలి అవతారంగా ఇక్కడ జన్మించారు. ఇక్కడికి మహారాష్ట్ర నుండి భక్తులు ఎక్కువగా వస్తారు. ఇదే శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి టెంపుల్. లోపలికైతే మొబైల్ అలౌ లేదు. एक होना हमको, चार नहीं होना, एक तीन ही मूर्ति को एक ही देती है।